4 సంవత్సరాలు ఎట్లా పాస్ అవుతుంది నేను వస్తాను మేడం. ఎవరు ఒక మేడం ఏమే ఆమె పేరేంది? బుక్లు ఎందుకు కొనలేదు అని అడిగింది. మేడం ఇప్పుడు కొనలేదు మేడం మా వల్ల కాదు అని అడిగింది. ఎందుకు కొనవు అన్నాడు. ఫస్ట్ సెమ్ మా బుక్కులు లేవు ఫస్ట్ సెమ్ లా. వీడు అదే అన్నాడు ఫస్ట్ టైం బుక్కులు లేవు అంటే చిన్నప్పుడు బుక్ లేకుండా చదివారా మీరు దాకా మేము చదవలేదా మీ నాన్న ఇదే చెప్పిండా మీ నాన్న ఇదే ఫస్ట్ టైంలో బుక్కులు ఎందుకు ఇవ్వలేదు మేడం మళ్ళీ ఎందుకు ఇప్పుడు నువ్వు వేయరు సెకండ్ ఇయర్ 2 అయితే ఎన్ని సప్లీలు ఉన్నాయంటే ఒకటి ఉందన్న. ఈ యాటిట్యూడ్ తో నువ్వు ఒక సప్లీ చెప్తున్నావు నెక్స్ట్ సెమ్ లో చెప్తావా ఇది నెక్స్ట్ సెమ్ లో నువ్వు 5-6 చెప్తావు ఎట్లా పాస్ అవుతా నేను చూస్తాను అంటు మా క్లాస్ టీచర్ నిలిపించి వీళ్ళని రూలమ్మ గుర్తుపెట్టుకొని రాపించుకుంది. రోజు అబ్సెంట్ అవుతున్నాను రోజు అబ్సెంట్ లాస్ట్కి మళ్ళీ కండోనేషన్ కట్టమంటారు. 20,000 ప్రూఫ్ ఆలే పెట్టు. మొన్న సెమిస్టర్ గిట్టంగా రాయలేదు సెమిస్టర్ అంటే ఈ కండోనేషన్ ఫీజులు కట్టకపోతే సెమిస్టర్ లో రానిస్తలేదు. ఇప్పుడు రాయలేదు మేము అయిపోయింది సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ అయిపోయింది. ఇప్పుడు మేము ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ గిట్టంగా రాయలేదు. ఎందుకు అట్లా ఎందుకంటే ఏమంటారు వెళ్ళిపోయారు తీసుకొని వెళ్ళిపోయారు కండోనేషన్ అది హాల్ టికెట్స్ తీసుకొని వెళ్ళిపోతారు కండోనేషన్ గట్ట. ల్యాబ్ ఎగ్జామ్స్ ఇప్పుడు మేము రాయలేదు అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్ గిట్టంగా అయిపోయింది. సెకండ్ ఇయర్ ఫిబ్రవరి మంత్ మార్చ్ మంత్ ఏప్రిల్ మంత్ 1,000 12,000 25,000 డిపెండ్స్ ఆన్ యువర్ అటెండెన్స్ పర్సెంట్. కాలేజీలో పెట్టు 25,000 అంటారు. అంటే వాళ్ళు మీరు రాకపోతే అటెండెన్స్ చేయకపోతే తప్పు లేదు, వాళ్ళకి డీటైన్ చేసే రైట్ ఉంటుంది. కానీ మీరు వచ్చినాక కూడా కావాలని నిలబెట్టేసి అటెండెన్స్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎక్స్ట్రా మాట్లాడితే ఇది అంత ఎందుకు అని అంటే బుక్కులు కొనందుకు.